ఇదిలాంటి ప్రభు పేరిట అందరికీ వందనాలు. ఈరోజు ప్రభువారిని స్తుతులతో ప్రభువారి ఆరాధన మొదలు పెడదాము. క్రీస్తు సన్నిధిలో, చిలకలూరుపేట క్రీస్తు సన్నిధిలో ఈరోజు ఆరాధన మొదలవుతుంది. శూన్యంలో సంవత్సరం సృష్టించిన సృష్టికర్త దైవానికి స్తోత్రములయ్యా. నిరాకారం ఆకారం కలుగజేసిన సృష్టికర్త అయిన దైవానికి స్తోత్రములయ్యా. నోటి మాట చేత భూమిని ఆకాశమును సముద్రమును సృష్టించిన సృష్టికర్త అయిన దైవానికి స్తోత్రములయ్యా. నోటి మాట చేత సూర్యుని చంద్రుని నక్షత్రం సృష్టించిన సృష్టికర్త అయిన దైవానికి స్తోత్రములయ్యా. నోటి మాట చేత భూజంతువును ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సృష్టించిన సృష్టికర్త అయిన దైవానికి స్తోత్రములయ్యా. నోటి మాట చేత చెట్లను వృక్షములను సృష్టించిన సృష్టికర్త అయిన దైవానికి స్తోత్రములయ్యా. మీ స్వహస్తాలతో మీ స్వరూపమతి పోలు చెప్పు నేలమంటతో నరులను నిర్మించిన సృష్టికర్త అయిన దైవానికి స్తోత్రములయ్యా. రాజాది రాజా ప్రభులు ప్రభా దేవా మీకు స్తోత్రములయ్యా. ధవలవర్ణుడా రత్నవర్ణుడా అతి కాంక్షణీయుడా మీకు స్తోత్రములయ్యా. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడైన దేవాన్ని తిరుగు తండ్రి సమాధానకర్తగా అధిపతి మీకు స్తోత్రములయ్యా. పరిశుద్ధమైన నామం ఘనమైన నామం పూజింపదగిన నామం గల దైవానికి స్తోత్రములయ్యా. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు స్థుతి నొందదగిన నామం గల దైవానికి స్తోత్రములయ్యా. అన్ని నామాల కన్నా పైనామం కలిగిన దైవానికి స్తోత్రములయ్యా. పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడైన దైవానికి స్తోత్రములయ్యా. భూమి నా పాదపీఠం ఆకాశం నా సింహాసనం అని చెప్పింది దైవానికి స్తోత్రములయ్యా. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు అని నిత్యము దేవదూతల చేత కొనియాడబడుచున్న దైవానికి స్తోత్రములయ్యా. సమీపించడానికి తేజస్సులో మీరు మాత్రమే నివసించు అమరత్వం కలిగే దేవా మీకు స్తోత్రములయ్యా. శక్తి చేతనైన బలము చేతనైన కాకుండా ఆత్మ చేతనే కార్యం జరుగునని చెప్పింది దైవానికి స్తోత్రములయ్యా. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయం జరిగించిన దైవానికి స్తోత్రములయ్యా. నేను సర్వశక్తి గల దేవుడును నాకు అసాధ్యమైనది ఏదైనా కలదని చెప్పింది దైవానికి స్తోత్రములయ్యా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దైవానికి స్తోత్రములయ్యా. మారినవాడ మార్పు లేనివాడ మాట తప్పనివాడ మీకు స్తోత్రములయ్యా. ఆపత్తి కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టము నేను విడిపించేదను నీవు నన్ను మహింపరిచేదని చెప్పింది మీకు స్తోత్రములయ్యా. నీ భారం యెహోవా మీద మోపము ఆయన నిన్ను ఆదుకొనునని చెప్పింది మీకు స్తోత్రములయ్యా. నీ కొడుకును సిద్ధం చేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుతుందని చెప్పింది మీకు స్తోత్రములయ్యా. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించడానికి ఇంకా విడివాక నీడాలు కృప చూపించడానికి చెప్పింది మీకు స్తోత్రములయ్యా. మనుషులు నమ్మకండి కంటే యెహోవాను ఆశ్రయించు మేలు రాజులు నమ్మకండి కంటే యెహోవాను ఆశ్రయించు మేలు అని చెప్పింది మీకు స్తోత్రములయ్యా. నేను ప్రేమించు అని హస్తకర్తలుగా చేరిన వారిని ఎదురును నింపుదును అని చెప్పింది మీకు స్తోత్రములయ్యా. నేను నీకు ఉపదేశం చేసేది నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదని చెప్పింది మీకు స్తోత్రములయ్యా. నీతో యుద్ధం చేయబడితే నేనే యుద్ధం చేసేదని చెప్పింది మీకు స్తోత్రములయ్యా. నేను మీతో కూడా నివసించుదును మీరు ఉందని చెప్పింది మీకు స్తోత్రములయ్యా. నేలలోని దరిద్రం లేవనెత్తివాడ పెంట కుప్ప మీద నుండి పేదలను పైకెత్తివాడ మీకు స్తోత్రములయ్యా. తండ్రి లేని వారిని వివరాన్ని ఆదరించి వారిని ఆదుకునేవాడ మీకు స్తోత్రములయ్యా. ఇశ్రాయేలు మొరాలకించి వారిని ఐగుప్తు దేశ బానిసత్వం విడిపించింది మీకు స్తోత్రములయ్యా. ఎర్ర సముద్రం నుండి పాయలుగా చీచి ఆరిన నేల మీద ఇశ్రాయేలు నడిపించింది మీకు స్తోత్రములయ్యా. ఆకాశం నుండి మన్నాను కురిపించి ఇశ్రాయేలును పోషించింది మీకు స్తోత్రములయ్యా. బండ నుండి నీరు పుట్టించి ఇశ్రాయేలు దెబ్బకి తెచ్చింది మీకు స్తోత్రములయ్యా. పగల మీకు స్తంభం రాత్రి అగ్ని స్తంభం ఇశ్రాయేలు నడిపించింది మీకు స్తోత్రములయ్యా. ఇశ్రాయేలుతో రాయరుకు కోట కూల్చివేసింది మీకు స్తోత్రములయ్యా. ఇశ్రాయేలు కనాని అతడు 40 సంవత్సరాల పట్ల పాతిగిలిపోకుండా వారి చెప్పులు అరిగిపోకుండా నడిపించింది మీకు స్తోత్రములయ్యా. ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి పాలు తేలిని ప్రవహించి కనాని దేశం నుంచి ఇచ్చింది మీకు స్తోత్రములయ్యా. నోవాహును తన కుటుంబాన్ని జలప్రదించి రక్షించింది మీకు స్తోత్రములయ్యా. బానిసగా అంబాన్ని ఏసుపనిచించి అదే దేశాన్ని ప్రదానం చేసింది మీకు స్తోత్రములయ్యా. గొర్రెలు కాచుకుని దావీదును లేవనెత్తి రాజుగా తర్వాత చక్రతో హెచ్చించింది మీకు స్తోత్రములయ్యా. బానిసగా అమ్మవాడిని ఏసుపనిచించి అదే దేశాన్ని ప్రదానం చేసింది మీకు స్తోత్రములయ్యా. గొర్రెలు కాచుకుని దావీదును లేవనెత్తి రాజుగా తర్వాత చక్రతగా హెచ్చించింది మీకు స్తోత్రములయ్యా. యోషువ ప్రార్థించగా సూర్యచంద్రుని నిలిపింది మీకు స్తోత్రములయ్యా. ఏజ్కేలు ప్రార్థించగా ఎన్నికలకు జీవం పోసింది మీకు స్తోత్రములయ్యా. హిజ్కియా ప్రార్థించగా ఆయుష్ పొడిగించింది మీకు స్తోత్రములయ్యా. ఎలీయా ప్రార్థించగా ఆకాశం నుండి అగ్నిని దింపింది మీకు స్తోత్రములయ్యా. దానియేలు ప్రార్థించగా సింహాన్నోలను మూసి అతను రక్షించింది మీకు స్తోత్రములయ్యా. ఎలుగుబంటిని సింహాన్ని చంపడానికి దావీదు శక్తినిచ్చింది మీకు స్తోత్రములయ్యా. హనోకు ఎలీయాలను మరణం లేకుండా పరలోకాన్ని తీసుకెళ్ళింది మీకు స్తోత్రములయ్యా. తల్లిదండ్రులు లేని అనామకులైన ఎస్తేరుని దీవించి మహారాణి చేసింది మీకు స్తోత్రములయ్యా. అన్యురాలు విధవరాలైన రుతును ఆదుకుని ఆశ్రయించి యేసుక్రీస్తు వంశావళిలో చేసింది మీకు స్తోత్రములయ్యా. 90 సంవత్సరాల వృద్ధాప్యం కలిగిన సారా గర్భఫలం ఇచ్చింది మీకు స్తోత్రములయ్యా. దేవునితో సమానంగా ఉంటే భాగ్యాన్ని విడిచిపెట్టి మనిషి పోలు కాబట్టి దాసం స్వరూపం ధరించుకొని రిక్తునిగా చేసుకున్న యేసయ్య మీకు స్తోత్రములయ్యా. నశించిన దాన్ని వెతక రక్షించుకు దిగి వచ్చిన యేసయ్య మీకు స్తోత్రములయ్యా. లోపు పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల మీకు స్తోత్రములయ్యా. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యుద్ధ రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని చెప్పింది మీకు స్తోత్రములయ్యా. కనాను విందులో నీటిని ద్రాక్షరసంగా మార్చిన యేసయ్య మీకు స్తోత్రములయ్యా. 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి 5,000 మంది పంచిపెట్టిన యేసయ్య మీకు స్తోత్రములయ్యా. దెయ్యములను వెళ్ళగొట్టిన యేసయ్య మీకు స్తోత్రములయ్యా. కుంటివారికి నడకనిచ్చిన యేసయ్య మీకు స్తోత్రములయ్యా. మగవారికి మాటనిచ్చిన యేసయ్య మీకు స్తోత్రములయ్యా. గుడ్డి వారికి చూపునిచ్చిన యేసయ్య మీకు స్తోత్రములయ్యా. కుష్ఠరోగులను బాగు చేసిన యేసయ్య మీకు స్తోత్రములయ్యా. శతాధిపతి దాసుని రోగం మాట మాత్రం సెలవిచ్చి బాగు చేసిన యేసయ్య మీకు స్తోత్రములయ్యా. 12 ఏళ్ళ నుంచి రక్తస్రావం గల స్త్రీని బాగు చేసిన యేసయ్య మీకు స్తోత్రములయ్యా. 18 ఏళ్ళ నుంచి నడుము వంగిపోయిన స్త్రీని బాగు చేసిన యేసయ్య మీకు స్తోత్రములయ్యా.
38 ఏళ్ల నుంచి కోనేటి వద్ద పడిన రోగిని బాగు చేసిన ఏసయ్య మీకు స్తోత్రాలయ్యా. చనిపోయిన యాయిరు కుమారుని బతికించిన ఏసయ్య మీకు స్తోత్రాలయ్యా. చనిపోయిన నాయని విధవరాల కుమారుని బతికించిన ఏసయ్య మీకు స్తోత్రాలయ్యా. చనిపోయిన లాజరు 4 తర్వాత సమాధానం లేపిన ఏసయ్య మీకు స్తోత్రాలయ్యా. మా దోషం బట్టి నలగొట్టుబడిన ఏసయ్య మీకు స్తోత్రాలయ్యా. మీరు పొద్దున్న దెబ్బల చేత మాకు స్వస్థత కలుగజేసిన ఏసయ్య మీకు స్తోత్రాలయ్యా. నీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్న ఏసయ్య మీకు స్తోత్రాలయ్యా. మా దరిద్రం కొట్టివేసి మమ్మల్ని ధనవంతులుగా మార్చడానికి మా కోసం దరిద్రంగా మన ఏసయ్య మీకు స్తోత్రాలయ్యా. శాపగ్రస్తుని మా జీవితంలో మార్చి మమ్మల్ని ఆశ్రయించిన మా కోసం సిలువలో శాపగ్రస్తుడిగా మన ఏసయ్య మీకు స్తోత్రాలయ్యా. మా పాపం నిమిత్తం శిలువ శిక్షణ లభించి మా కోసం సిలువలో మరణించిన ఏసయ్య మీకు స్తోత్రాలయ్యా. మాకు దీర్ఘాయుటానికి మా కోసం అర్ధాలు మరణించిన ఏసయ్య మీకు స్తోత్రాలయ్యా. సమాధిని గెలిచి మరణములు మించి మృత్యుంజయునిగా 3వ దినాన తిరిగి లేచిన ఏసయ్య మీకు స్తోత్రాలయ్యా. యేసు రక్తం ద్వారా పెడితే పాపం నుండి పవిత్రపరిచిన దేవా మీకు స్తోత్రాలయ్యా. యేసు రక్తం ద్వారా మా విమోచన కలుగజేసిన దేవా మీకు స్తోత్రాలయ్యా. యేసు రక్తం ద్వారా మా మనసు శుద్ధి చేసిన దేవా మీకు స్తోత్రాలయ్యా. యేసు రక్తం ద్వారా మమ్మల్ని ఉచితంగా నీతిమంతంగా మార్చిన ఏసయ్య మీకు స్తోత్రాలయ్యా. అపవాది శక్తులపైన మాకు జయించిన ఏసయ్య మీకు స్తోత్రాలయ్యా. అపవాదాలను చెరువులో చేత తొక్కిన ఏసయ్య మీకు స్తోత్రాలయ్యా. సాతానును మా కాళ్ళ కింద శీఘ్రంగా చేత తొక్కిస్తాను ఏసయ్య మీకు స్తోత్రాలయ్యా. జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యమునకు లోబడి విడిపించిన ఏసయ్య మీకు స్తోత్రాలయ్యా. మీ సిలువ మరణం చేత అపవాదిని వాడని నిరాధులు చేసి మాకు జయించిన ఏసయ్య మీకు స్తోత్రాలయ్యా. మాలోని మమ్మల్ని పాపం గురించి నీతిని గురించి తీర్పు గురించి ఒప్పింపు చేసిన పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలయ్యా. మమ్మల్ని సర్వసత్యంగా నడిపించిన పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలయ్యా. సంబంధించిన సంగతులు మాకు తెలియజేసిన పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలయ్యా. ఉచితంగా సఖ్యంకారి మూలుకలతో మా పక్షముగా విజ్ఞాపన చేసిన పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలయ్యా. మా సమస్యను మేము బోధించిన పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలయ్యా. మా కోసం నిరంతరం తండ్రికి విజ్ఞాపన చేసిన ఏసయ్య మీకు స్తోత్రాలయ్యా. పరలోకంలో మా వరకు నివాసం ఏర్పరిచిన ఏసయ్య మీకు స్తోత్రాలయ్యా. ముచ్చుగు గుమ్మాలు కలిగి బంగారు వీధి కలిగిన పరిశుద్ధ పట్టణం తీసుకుని వెళ్ళిపోయిన ఏసయ్య మీకు స్తోత్రాలయ్యా. పరలోకం మనం తీసుకుని త్వరలో రాబోచిన ఏసయ్య మీకు స్తోత్రాలయ్యా. ఏసయ్య మీరు ఇచ్చిన ఆహారం బట్టి పాదం స్తోత్రాలయ్యా. ఏసయ్య మీరు ఇచ్చిన వస్త్రం బట్టి పాదం స్తోత్రాలయ్యా. ఏసయ్య మీరు ఇచ్చిన గృహాన్ని బట్టి పాదం స్తోత్రాలయ్యా. ఏసయ్య మీరు ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి పాదం స్తోత్రాలయ్యా. ఏసయ్య మీరు ఇచ్చిన కుటుంబ సభ్యులను బట్టి పాదం స్తోత్రాలయ్యా. ఏసయ్య మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి పాదం స్తోత్రాలయ్యా. ఏసయ్య మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి పాదం స్తోత్రాలయ్యా. ఏసయ్య మీరు ఇచ్చిన కాపుదలను